హాయ్ అండి, వెల్కమ్ టు అవిన్ఫో. మొత్తానికైతే ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ గురించి అయితే మరొక కీలక అప్డేట్ అయితే నేను తీసుకురాబోతున్నాను. వివరాలకు వెళ్దాం. ఈ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ వచ్చేసి మనకు డిసెంబర్ లాస్ట్ 31 వరకు అని చెప్పేసి చెప్పారు. డిసెంబర్ 31 కూడా నిన్న అయిపోయింది. మరి నెక్స్ట్ చాలా మందికి అయితే ఇంకా వెరిఫికేషన్ అయితే కాలేదని చెప్పేసి కామెంట్ అయితే చేస్తున్నారు. అలాగే నేను కూడా చాలా మందిని అయితే అడిగి తెలుసుకున్నాను. చాలా మందికి అయితే ఇంకా ఇళ్లలోకి వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకోలేదు. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే చేయలేదు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. మనకున్న సమాచారం ప్రకారం అయితే జనవరి ఫస్ట్ వీక్ వరకు అయితే ఇందిరమ్మ సర్వే గురించి అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే 1 వీక్ బ్యాక్ అయితే చెప్పడం అయితే జరిగింది. మరి అది ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేది అయితే మనకైతే ఇంకా తెలియాల్సిందే. ఎందుకంటే ఈరోజు హాలిడే కాబట్టి మరి ఇందిరమ్మ ఇళ్ళకి సర్వే చేస్తున్నారా లేకపోతే నిన్నటి వరకే క్లోజ్ చేసి ఈ ఫస్ట్ ఫేజ్ ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయో ఈ ఇందిరమ్మ ఇళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత ఈ మిగతా వారికి ఎంక్వైరీ చేస్తారా అనేది మాత్రం మనమైతే వేచి చూడాల్సిందే. మొత్తానికైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అయితే చాలా వరకు అయితే దాదాపు 50-60% అయితే ఈ సర్వే అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు అలాగే కొందరు అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. వారి గురించి కూడా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఫోటో అయితే తీసుకోలేదు, ఇంటికైతే వెరిఫికేషన్ అయితే రాలేదు, కానీ ఇల్లు అయితే శాంక్షన్ అయిందని చెప్పేసి ఫోన్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళైతే కామెంట్ అయితే చేస్తున్నారు. బట్ నాకు వాట్సాప్ ద్వారా కూడా వాళ్ళు టచ్ లోకి వచ్చారు. బట్ నేను ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళు పెట్టే కామెంట్లకు నేను రిప్లై ఇస్తే వారికి ఏమో అర్థం కావట్లేదు. అందుకని చెప్పేసి నేను కూడా చెప్తున్నా, మీరు ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేశారో వారికైతే 100% ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మీ ఇంటికి అయితే వస్తారు సర్వే కోసం. వాళ్ళైతే మీ వివరాలు సేకరిస్తారు. తర్వాత మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ ఇంటికి సంబంధించి ఫొటోస్ తీసుకుంటారు. తర్వాత మనకు ఈ జనవరి 2nd వీక్ లో ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి బెనిఫిషియరీ లిస్ట్ అనేది ర్యాండమైజేషన్ పద్ధతిలో తీసిన తర్వాత ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హులను గుర్తిస్తారు. తర్వాత ఈ జనవరి 3rd వీక్ లో మంచి రోజులు ఉంటాయి కాబట్టి ఆ తర్వాత ఈ ఫస్ట్ అంటే ముగ్గు పోయడాలు అలాంటివి పెట్టుకోవాలి. తర్వాత మీకు ఫస్ట్ విడత అమౌంట్ అనేది పడుతుంది అనమాట. ఇదైతే 100% మీరు కావాలంటే తెలుసుకోండి. ఎందుకంటే జనవరిలో సంక్రాంతి కాబట్టి మంచి రోజులు ఉన్నాయి కాబట్టి జనవరి 3rd వీక్ లో ఈ మంచి రోజులు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఇళ్ళ ముహూర్తాలు పెట్టుకోవాలి. ఇంకోటి బేస్మెంట్ ఎప్పుడైతే మీరు కడతారో బేస్మెంట్ దగ్గర ఫోటో తీసుకున్న తర్వాతనే మీకు ఈ 1 lakh రూపీస్ అనేది 1 lakh చేంజ్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. అప్పటికైతే పడదు. మొత్తానికైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఈ అప్డేట్ అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవి ఇన్ఫో.